Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 18th ఏప్రిల్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. ఈ వీడియోలో మనము 18th ఏప్రిల్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. బిఫోర్ దట్ మనకి చాలా ఎడిషన్స్ ఉంటాయి. వాటిల్లో మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని పిక్ చేసుకుని మనం ఇక్కడ డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈవేళ మనం చూసేటువంటి ఆర్టికల్స్ వచ్చేసి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, కోచింగ్ సెంటర్స్ వార్న్డ్ అగెన్స్ట్ ద మిస్లీడింగ్ స్టూడెంట్స్ అంటూ మనకైతే కనుక ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ అయింది. సెకండ్ ఇంపార్టెంట్ వన్, సమ్మర్ ప్లే టైమ్ అని చెప్పేసి 2 బెంగాల్ టైగర్స్ గురించి మనకైతే కనుక పబ్లిష్ అయింది. సో ప్రిజన్స్ ప్లేగ్డ్ బై ద ల్యాక్ ఆఫ్ మెడికల్ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ సేస్ రిపోర్ట్. సో రీసెంట్గా ప్రెజెంట్ కండిషన్స్ అవి ఎలా ఉన్నాయి అంటూ మనకు ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ అయితే కనుక రిలీజ్ అయిందండి. దాని గురించి మనం మాట్లాడుకుంటాం. ఫోకసింగ్ ఆన్ ఇండిజినైజేషన్ ఆఫ్ డిఫెన్స్ ఎకోసిస్టమ్ సేస్ యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. వి విల్ సీ సైంటిస్ట్స్ యూజింగ్ ద జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఫైండ్ ద స్ట్రాంగెస్ట్ సైన్ ఆఫ్ లైఫ్ ఆన్ ఏలియన్ ప్లానెట్. అవుట్ సైడ్ ద సోలార్ సిస్టమ్ మనకి లైఫ్ అయితే కనుక ఉంది అంటూ మనకి ఐడెంటిఫై చేస్తున్నారు. దాని గురించి మనం మాట్లాడుకుంటాము. మేకింగ్ ద ప్రైమరీ హెల్త్ కేర్ విజిబుల్, యాక్సెసిబుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ అఫోర్డబుల్. ప్రైమరీ హెల్త్ కేర్ యొక్క ఇంపార్టెన్స్ని మనకి ఏంటి అని అంటే కనుక ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారండి. 35 lakh tons ఆఫ్ షుగర్ టు బి డైవర్టెడ్ టు మేక్ ద ఇథనాల్ బ్లెండెడ్ ప్రోగ్రామ్, ఈబీపీ గురించి ఈ ఆర్టికల్లో మనం మాట్లాడుకుంటాం. So these are the important articles which we will cover in the today's Hindu news analysis. Let us start the discussion on the first and foremost article. Coaching centers warned against misleading students. సో చాలా కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అది మనకి ఏంటంటే ఐఐటి జేఈ ఎంట్రన్స్కి సంబంధించినటువంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ లేకపోతే యూపీఎస్సికి సంబంధించినటువంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ సో చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నారు. అంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఒకవేళ ర్యాంకర్స్ అనేటువంటి వాళ్ళు వాళ్ళ దాంట్లో చదవకపోయినా వాళ్ళ దాంట్లో కోచింగ్ అనేటువంటి తీసుకోకపోయినా సో దే ఆర్ సేయింగ్ దట్ దోస్ ర్యాంకర్స్ ఆర్ ఫ్రమ్ దేర్ ఇన్స్టిట్యూట్ ఓన్లీ. అండ్ అలాగనే సో వాళ్ళ ఇన్స్టిట్యూషన్ నుంచి అసలు ఒక ర్యాంక్ రాకపోయినా సో టాప్ 10 ర్యాంక్స్ అన్నీ కూడా వాళ్ళ ఇన్స్టిట్యూట్ నుంచే అంటూ మనకి చెప్పడము, లేకపోతే స్టూడెంట్స్ని మీకు గ్యారంటీడ్ సక్సెస్ అయితే వస్తుంది అంటూ వాళ్ళకి ఏంటంటే మిస్లీడింగ్ క్లెయిమ్స్ చేయడము, ఇలాంటివన్నీ చేస్తున్నారు. దీనికి సంబంధించి మన కంట్రీలో ఒక బాడీ ఉందండి, సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అని చెప్పేసి. ఆ యొక్క బాడీ మనకి ఏంటంటే కనుక మొత్తం అన్ని కోచింగ్ సెంటర్స్కి కూడా ఒక వార్నింగ్ అయితే ఇష్యూ చేశారు. ఎవ్వరూ కూడా ఎటువంటి మిస్లీడింగ్ క్లెయిమ్స్ చెయ్యకూడదు, స్టూడెంట్స్ని మిస్లీడ్ చెయ్యకూడదు. ఇప్పుడు రానున్న రోజుల్లో మనకి ఐఐటి జేఈ అండ్ యాజ్ వెల్ యాజ్ నీట్ రిజల్ట్స్ అయితే కనుక మనకి రాబోతున్నాయి. సో బిఫోర్ దట్ సో ఈ వార్నింగ్ అనేటువంటిది ఇష్యూ చేస్తున్నారు. సో మనకి తెలియాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే కనుక ఎవ్రీ పర్సన్ మనకి ఏంటంటే అది ఏ గుడ్ అయినా సర్వీస్ అయినా ప్రతి ఒక్కళ్ళు మనకి ప్రొడ్యూస్ చేసేవాళ్ళు ప్రొడ్యూసర్స్, దెన్ వాటిని మనం కన్జ్యూమ్ చేసేవాళ్ళం కాబట్టి వీ విల్ బి కాలింగ్ ద కన్జ్యూమర్స్. మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ కొన్ని ఫండమెంటల్ రైట్స్, కొన్ని బేసిక్ రైట్స్ ప్రొవైడ్ చేశారండి. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ఫండమెంటల్ రైట్స్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ వన్ సచ్ ఫండమెంటల్ రైట్ కదా. సో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎవ్రీ ఇండియన్ సిటిజన్ డూ హ్యావ్ దిస్ పర్టికులర్ రైట్. అలాగే ఎవ్రీ సిటిజన్ హ్యావ్ ద రైట్ టు లైఫ్ కూడా మనకైతే కనుక ఉంటుంది. సిమిలర్ వేలో మన కన్జ్యూమర్స్కి కూడా దేర్ ఆర్ సమ్ కన్జ్యూమర్ రైట్స్ ఆర్ ఆల్సో అవైలబుల్.
ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే అనేటువంటి దాన్ని కూడా మనకైతే కనుక సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. ఎందుకని? కన్జ్యూమర్స్కి వాళ్ళ యొక్క రైట్స్ గురించి అవేర్నెస్ని జనరేట్ చేయడం గురించి. వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే. సో ప్లీజ్ ట్రై టు ఐడెంటిఫై ఎప్పుడు మనము వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాము అనేది, అండ్ అలాగే ఒకవేళ తెలిస్తే కనుక ప్లీజ్ ట్రై టు కమెంట్ యాజ్ వెల్ అండి. నౌ కమింగ్ టు దిస్, కన్జ్యూమర్ రైట్స్ అనేటువంటివి మనకి ఏంటంటే దీస్ ఆర్ ద బేసిక్ ప్రొటెక్షన్స్ అనమాట. సో దట్ ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి ఒక్క కన్జ్యూమరు కూడా వాళ్ళు పర్చేస్ చేసేటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్కి సంబంధించి ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకోవాలి. వాళ్ళకి ఫెయిర్ ట్రీట్మెంట్ అనేటువంటిది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, దేర్ ఆర్ సర్టెన్ కన్జ్యూమర్ రైట్స్ ఉంటాయి. ఏవేంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కన్జ్యూమర్ రైట్ మనకి తీసుకుంటే రైట్ టు సేఫ్టీ. రైట్ టు సేఫ్టీ అంటే ప్రతి ఒక్క కన్జ్యూమర్కి కూడా దే హ్యావ్ ఎ రైట్ అండి టు బీ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ విచ్ ఆర్ హజార్డస్. అంటే ఒకవేళ వాళ్ళ యొక్క లైఫ్కి కానీ ప్రాపర్టీకి కానీ డేంజర్ అయినటువంటి గూడ్స్ నుంచి వాళ్ళని వాళ్ళు కాపాడుకునేటువంటి హక్కు అయితే కనుక వాళ్ళకైతే ఉంటుందన్నమాట, రైట్ టు సేఫ్టీ. అందుకనే మనకి ఏంటంటే కనుక ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ సేఫ్టీ స్టాండర్డ్స్ని మీట్ అవ్వాల్సిందే. సేఫ్టీ స్టాండర్డ్స్ని మీట్ అవ్వాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి రైట్ టు సేఫ్టీ. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే రైట్ టు బీ ఇన్ఫార్మ్డ్. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటది మనకి రైట్ అది. సో ఎందుకంటే ప్రతి ఒక్క కన్జ్యూమర్కి కూడా దే హ్యావ్ ఎ రైట్ అండి. వాళ్ళకి యాక్యురేట్ అండ్ ట్రాన్స్పరెంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్టికులర్ ప్రొడక్ట్ యొక్క ప్రైస్ ఏంటి, క్వాలిటీ ఏంటి, కాంపోజిషన్ ఏంటి, దానివల్ల రిస్క్స్ ఏమైనా ఉంటే అవేంటి అనేటువంటివి. సో దట్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్ఫార్మ్డ్ డెసిషన్ అనేటువంటిది తీసుకోవాలి. దట్ ఈస్ అ సెకండ్ ఇంపార్టెంట్ రైట్ మనకి ప్రొవైడ్ చేస్తాం. థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే రైట్ టు చూజ్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క రైట్ అయితే కనుక ఉంది. ఏంటి? ఉన్న డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్లోంచి చూస్ చేసుకునేటువంటి రైట్. సో దే షుడ్ నాట్ బీ లిమిటెడ్ టు దట్ ఆఫ్ ద సింగిల్ వెండర్ అండి. అండ్ ద ఫోర్త్ ఇంపార్టెంట్ ఈస్ రైట్ టు బీ హెర్డ్. ఒకవేళ ఎవరైనా ఏదైనా ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి అంటే ఏంటి కనుక వాళ్ళ యొక్క కన్సర్న్ కానీ లేకపోతే వాళ్ళ యొక్క గ్రీవెన్స్ కానీ అప్రోప్రియేట్ అథారిటీస్కి ఇన్ఫార్మ్ చేయాలి అని అంటే కనుక ఆ చేసేటువంటి ఆ మెకానిజంని మనం ఏంటి అని అంటే కనుక ఎస్టాబ్లిష్ చేయగలగాలి. రైట్ టు బీ హెర్డ్ అంటారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి రైట్ టు సీక్ రెడ్రెసల్. రైట్ టు సీక్ రెడ్రెసల్ అంటే ఒకవేళ ఎవరైనా కూడా ఏదైనా ఒక ప్రోడక్ట్ వల్ల నష్టపోవడం కానీ ఎక్స్ప్లాయిట్ చేయబడడం కానీ జరిగితే దే కెన్ సీక్ ద కంపెన్సేషన్ యాజ్ వెల్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రైట్ టు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్. రైట్ టు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ రైట్ అండి. ఎస్, కన్జ్యూమర్ ఎడ్యుకేషన్. సో ఎందుకంటే కన్జ్యూమర్స్ హ్యావ్ ద రైట్ టు బి ఎడ్యుకేటెడ్ అబౌట్ దేర్ రైట్స్ అండ్ హౌ టు ఎక్సర్సైజ్ దెమ్. వాళ్ళ హక్కులేంటి, వాళ్ళ హక్కుని ఎలా ఎక్సర్సైజ్ చేయాలి అనేటువంటిది వాళ్ళకి తెలియజేయడం కూడా వాళ్ళ ఒక రైట్ అనమాట. ఓకేనా? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కన్జ్యూమర్ రైట్స్ దట్ ఆర్ బీయింగ్ ప్రొవైడెడ్. ఫర్ ఎగ్జాంపుల్, రైట్ టు సేఫ్టీ, రైట్ టు బి ఇన్ఫార్మ్డ్, రైట్ టు చూస్, రైట్ టు బి హెర్డ్, రైట్ టు సీక్ ద రిడ్రెసల్ అండ్ యాజ్ వెల్ యాజ్ రైట్ టు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్. బట్ ఈ రోజున చాలా కోచింగ్ సెంటర్స్ అనేటువంటివి మనకి ఏం చేస్తున్నాయి, ఫేక్ క్లెయిమ్స్, మిస్లీడింగ్ క్లెయిమ్స్ అనేటువంటివి చేస్తూ స్టూడెంట్స్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోనివ్వకుండా వాళ్ళని మిస్లీడ్ చేస్తున్నారు. అందుకని మన కంట్రీలో ఉండేటువంటి రెగ్యులేటరీ అథారిటీ ఏది, ప్రొటెక్టింగ్ అథారిటీ ఏది మనకి, ద రెగ్యులేటరీ అథారిటీ. సో సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ. ఎస్, ఇదిగో చూడండి, ద యూనియన్ కామర్స్ మినిస్ట్రీ ఇస్ దిస్ థింగ్, CCPA, సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అని చెప్పేసి ఒక బాడీ ఉంది మన కంట్రీలో. ఈ బాడీ మనకి చూసుకుంటుందండి, సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ. ఈ యొక్క బాడీ మనకి ఇదేంటిది, ఇట్ ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ. స్టాట్యూటరీ బాడీ ఏ యాక్ట్ ద్వారా కన్స్టిట్యూట్ చేయబడింది, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019.
ఇంతకు ముందు 1986 ఉండేదండి, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అని. బట్ అది అవుట్డేటెడ్ అయిపోయిందని మోడర్న్ ఫామ్లో మనకి తీసుకుని వచ్చారు 2019లో. అది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019. ఆ తర్వాత ఆ చట్టం ద్వారా మనకి సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అనేటువంటిది మనకి ఏంటంటే ఫోర్స్లోకి వచ్చింది. ఈ రోజున ఎవరూ కూడా ఎటువంటి మాల్ ప్రాక్టీసెస్ చెయ్యకుండా చూసేటువంటి ఆర్గనైజేషన్ ఈ CCPA అనేటువంటి రెగ్యులేటరీ బాడీ అనమాట ఇది మనకి. అండ్ అట్ ద సేమ్ టైం ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ అండర్లోకి వస్తుంది. ప్లీజ్ బీ వెరీ క్లియర్, మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్. ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుందని కూడా అడిగే అవకాశాలు ఉన్నాయండి. మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్లోకి వస్తుంది మనకి. నౌ అదే చెప్తున్నారు. సో దట్ ఈస్ కోచింగ్ సెంటర్స్ ఆర్ వార్న్డ్ అగెన్స్ట్ ద మిస్లీడింగ్ స్టూడెంట్స్. సో ఎవ్వరూ కూడా మిస్లీడ్ చేయకూడదు. ప్రతి ఒక్క కోచింగ్ సెంటరు కూడా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 అండ్ అలాగనే మనకేంటి అని అంటే కనుక 2024లో మనకేంటంటే డీటెయిల్డ్ గైడ్ లైన్స్ పబ్లిష్ చేశారండి. అంటే ఈ యొక్క మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ని ప్రివెంట్ చేయడం గురించి. సో దట్ ఈస్ గైడ్ లైన్స్ ఆన్ ప్రివెన్షన్ ఆఫ్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అని చెప్పేసి 2024లో వీటిని మనకి తీసుకుని రావడం జరిగింది. ప్రతి కోచింగ్ సెంటర్ కూడా ఈ రెండింటిని ఫాలో కావాలి. ఒకవేళ ఎవరు వైలేట్ చేసినా కూడా వాళ్ళ మీద పెనాల్టీస్ అనేటువంటివి ఇంపోజ్ చేయబడడం జరుగుతుంది, వాళ్ళ యొక్క లైసెన్సెస్ అనేటువంటివి క్యాన్సిల్ చేయబడడం జరుగుతుంది అంటూ మనకి చెప్పడం జరుగుతుంది. నౌ లెట్ us read important points associated with this article. Ahead of the announcement of JEE and NEET results, ఏంటమ్మా అథారిటీ పేరు? సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ, CCPA. It has warned the coaching centers against using the misleading advertisements and making false promises to students. సో ఎవ్వరికి కూడా ఎటువంటి ఫాల్స్ ప్రామిసెస్ చేయకూడదు, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ చేయకూడదు. సి ఇఫ్ యూ వాంట్ టు రీడ్ మోర్ అబౌట్ CCPA గురించి, దిస్ వాజ్ ద వెబ్సైట్. మనం ఆల్రెడీ కొన్ని పాయింట్స్ అయితే మనం డిస్కస్ చేస్తాం. ఐ హ్యావ్ ఆల్రెడీ యాడెడ్. సో విత్ దట్ మనకి ఏంటంటే దీంతో పాటు మీరు ఇంకా అడిషనల్గా తెలుసుకోవాలనుకుంటే కనుక, సో దిస్ వాజ్ ద వెబ్సైట్ ఆఫ్ సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అండి మనకి. నౌ ద CCPA, బాబు ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది CCPA? యూనియన్ కన్జ్యూమర్ అఫైర్స్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్లోకి వస్తుంది. ఇక్కడ మనకి రకరకాల ఆప్షన్స్ ఇస్తారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లోకి వస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంటూ రకరకాల ఆప్షన్స్ ఇస్తారు. CCPA మనకి మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్లోకి వస్తుంది. ఇట్ హ్యాస్ డైరెక్టెడ్ ద కోచింగ్ సెంటర్స్ ఇన్స్టిట్యూట్స్ టు ఫాలో, దేన్ని ఫాలో అవ్వమంటున్నారు? 2024లో అంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఇష్యూ చేశారండి. సో 2024లో ఇష్యూ చేసినటువంటి గైడ్ లైన్స్ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇన్ ద కోచింగ్ సెంటర్ని ఫాలో కావాలి. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019ని ఫాలో కావాలి. సో ఎటువంటి వైలేషన్స్ చెయ్యకూడదు. ద వార్నింగ్ కమ్స్ ఎమిడ్ ద కన్సర్న్స్ ఆఫ్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ రిలేటెడ్ టు గ్యారంటీడ్ సక్సెస్ ఇన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లైక్ JEE అండ్ యాజ్ వెల్ యాజ్ NEET. సో చాలా కోచింగ్ సెంటర్స్ ఏం చేస్తున్నాయి అని అంటే కనుక, మీకు గ్యారంటీడ్ ఇదైతే కనుక మీకు గ్యారంటీడ్ సక్సెస్ అయితే కనుక ఉంటుంది, గ్యారంటీ ర్యాంక్ అయితే కనుక వస్తుంది అంటూ వాళ్ళకి ఫాల్స్ క్లెయిమ్స్ అవి కూడా చేస్తూ వాళ్ళకి అడ్మిషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళు దాని వైపు అట్రాక్ట్ చేస్తున్నారండి. సో దెన్ ద మిస్లీడింగ్ ప్రాక్టీసెస్ ఐడెంటిఫైడ్, అంటే ఏమేమి మిస్లీడింగ్ ప్రాక్టీసెస్ చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్, నెంబర్ 1 గ్యారంటీడ్ ప్లేస్మెంట్ ఆర్ ర్యాంక్ ఇన్ ఎగ్జామ్స్లో మీకు ర్యాంక్ అయితే కనుక గ్యారంటీగా వస్తుంది, లేకపోతే మీకు కంపల్సరీ గ్యారంటీ ప్లేస్మెంట్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది అంటూ మాల్ ప్రాక్టీస్, మిస్లీడింగ్ ప్రాక్టీస్. నెక్స్ట్ వచ్చేసి ఎష్యూరెన్స్ ఆఫ్ సెలెక్షన్ ఇన్ JEE ఆర్ NEET. సో ఏంటంటే ఎష్యూరెన్స్ కూడా ఇస్తున్నారనమాట, మీరు JEEలో ఆర్ లేకపోతే NEET ఎగ్జామ్స్లో సెలెక్ట్ అవుతారు అంటూ. కన్సీల్మెంట్ ఆఫ్ క్రూషియల్ డీటెయిల్స్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద స్టూడెంట్స్ నుంచి మెయిన్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేటువంటి వాటిని హైడ్ చేసేసి, సో వాళ్ళని మనకి ఏంటి
ఏంటి అని అంటే కనుక అట్రాక్ట్ చేసుకుంటున్నారు. అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాట్ ప్రొవైడింగ్ ద ప్రామిస్డ్ సర్వీసెస్, ఏవైతే ప్రామిస్ చేశారో అంటే వాళ్ళు ఏ కోర్స్కి అయితే పే చేసి ఆ సర్వీస్లో మనకి జాయిన్ అయ్యారో ఆ సర్వీస్ని ప్రొవైడ్ చేయకపోవడం. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ అపాన్ అడ్మిషన్ క్యాన్సిలేషన్ అయితే కనుక వాళ్ళకి తిరిగి రిఫండ్ ఇవ్వకపోవటం. దెన్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి పార్షియల్ రిఫండ్ మాత్రమే ఇవ్వటం. ఇలాంటివన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక యాక్టివిటీస్ చేయడం జరుగుతుందండి. దీనికి సంబంధించి CCPA ఏం డైరెక్షన్స్ ఇష్యూ చేసింది? నెంబర్ 1, అడ్వర్టైజ్మెంట్స్ మీరు ఏవి ఇచ్చినా కూడా, అది ఏ మీడియంలో ఇచ్చినా కూడా ఇట్ షుడ్ బి క్లియర్, ఇట్ షుడ్ బి యాక్యురేట్ అండ్ ఇట్ షుడ్ నాట్ కన్సీల్ ద ఫ్యాక్ట్స్, అంటే ఇట్ షుడ్ నాట్ హైడ్ ద ఫ్యాక్ట్స్. ఎవ్రీథింగ్ నీడ్ టు బి డిస్క్లోజ్డ్ ఇన్ ఏ ట్రాన్స్పరెంట్ వే అంటూ మనకి చెప్పడం జరుగుతుంది. కోచింగ్ సెంటర్స్ షుడ్ అవాయిడ్ గ్యారంటీస్ ఆఫ్ సక్సెస్. ఎవ్వరూ కూడా మీరు ఖచ్చితంగా ఇందులో మీకు ర్యాంక్ వచ్చేస్తుంది, సో మీరు ఖచ్చితంగా నీట్ అయితే క్వాలిఫై అయిపోతారు అనేటువంటి గ్యారంటీలు ఎవరూ ఇవ్వకూడదు. అండ్ డిస్క్లోజ్ చేసేటప్పుడు మీరు ఆ పలానా స్టూడెంట్ నేమ్ ఏంటి, తను ఏ ర్యాంక్ సంపాదించాడు, ఏ కోర్స్ టైప్ తీసుకున్నాడు, వెదర్ ఆ కోర్సు పెయిడా ఫ్రీయా అనేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా డీటెయిల్డ్గా మీరు అడ్వర్టైజ్ చేయాలి. అంతే తప్ప ఎటువంటి రాంగ్ క్లెయిమ్ చెయ్యకూడదు అనేటువంటిది CCPA ఇష్యూ చేసింది డైరెక్షన్స్. ఎందుకు ఈ గైడ్లైన్స్ అన్నీ కూడా ఎందుకనంటే ట్రాన్స్పరెన్సీని పెంచడం గురించి, ఫెయిర్నెస్ని పెంచడం గురించి, సో దట్ స్టూడెంట్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకుంటారు బేస్డ్ అపాన్ ద ట్రూత్ఫుల్ ఇన్ఫర్మేషన్. అంతే తప్ప వీళ్ళు అంటే హైడ్ చేసేసి కొన్ని ఫ్యాక్ట్స్ని మాత్రమే ఎక్స్పోజ్ చేసి అడ్మిషన్ తీసుకునేటువంటి వాళ్ళ నుంచి దూరంగా మనకి ఏంటి అంటే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. నౌ దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఇష్యూ. మరి దీని అంతటిని రెగ్యులేట్ చేసే అథారిటీ ఏంటి? CCPA కదా, మరి తెలియాలి కదా దాని గురించి మనకి. అందుకని CCPA గురించి, సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందండి? 2020లో మనకైతే ఎస్టాబ్లిష్ చేశారు. అండర్ యాక్ట్ పేరేంటి? కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019. ప్లీజ్ బీ వెరీ క్లియర్, ఇక్కడ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అని చెప్పేసి ఇస్తారు, కాదు, లేటెస్ట్ లా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019. రెండవది ఏంటి? నోడల్ మినిస్ట్రీ. ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుందమ్మా? కామర్స్, మినిస్ట్రీ ఆఫ్ నాట్ కామర్స్, ఇట్స్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండర్లోకి మనకైతే కనుక ఈ మినిస్ట్రీ, ఈ బాడీ అనేటువంటిది మనకి వస్తుంది. ఈ రెగ్యులేటరీ బాడీ ఏమేం చేస్తుంది? ఇట్ విల్ ప్రొటెక్ట్ ద కన్జ్యూమర్ రైట్స్. ఏవేంటి కన్జ్యూమర్ రైట్స్? ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా కన్జ్యూమర్ రైట్స్ ఏవేంటి అనేటువంటివి. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు సేఫ్టీ, రైట్ టు బి ఇన్ఫార్మ్డ్, రైట్ టు చూజ్, ఇవన్నీ కూడా అనమాట. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, ఎవ్వరూ కూడా ఎటువంటి అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ని ఫాలో అవ్వకూడదు, వాటిని ప్రివెంట్ చేయటం. నెక్స్ట్ వచ్చేసి టు యాక్ట్ అగెన్స్ట్ ద ఫాల్స్ ఆర్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్. సో ఎవరైనా కూడా మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అవి చేస్తుంటే లేదా ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్స్ చేస్తూ ఉంటే కనుక వాటికి అగెన్స్ట్గా యాక్ట్ చేయటం, ఇవన్నీ కూడా ఈ యొక్క CCPA యొక్క డ్యూటీస్ అండి, ఫంక్షన్స్ అనమాట, మెయిన్ చేసేటువంటి పనులు ఇవన్నీ కూడాను. ఇక CCPAలో మనకి ఎవరెవరు ఉంటారు అని అంటే, సో దేర్ విల్ బి ఏ చీఫ్ కమిషనర్ అయితే కనుక ఉంటారు యాజ్ ద హెడ్, అండ్ 2 కమిషనర్స్ ఉంటారు. ఒక కమిషనర్ వచ్చేసి గూడ్స్కి సంబంధించి చూసుకుంటే, ఇంకొక కమిషనర్ వచ్చేసి సర్వీసెస్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ గురించి మనకి చూసుకోవడం అనేటువంటిది సో జరుగుతుందండి మనకి. ఏవేం చెయ్యొచ్చు అని అంటే కనుక, ఇట్ కెన్ టేక్ ద సువోమోటో యాక్షన్స్, అంటే ఆన్ ఇట్స్ ఓన్ ఇట్ కెన్ టేక్ ద యాక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి ఏవైనా సరే డిఫెక్టివ్ ప్రొడక్ట్స్ ఉంటే కనుక వాటిని రీకాల్ చేయడం కానీ, లేకపోతే ఆర్డర్ ద రిఫండ్ ఆర్ రిటర్న్, లైసెన్సెస్ క్యాన్సిల్ చేయడం కానీ, అంటే ఎవరైనా కూడా ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019ని వైలేట్ చేసినప్పుడు, లేదా మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ గైడ్లైన్స్ని వైలేట్ చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క లైసెన్సెస్ కూడా అవసరమైతే క్యాన్సిల్ చేసేటువంటి అధికారం మనకి ఈ యొక్క CCPAకి అయితే ఉంటుంది. ఇట్ కెన్ ఫైల్ ద క్లాస్ యాక్షన్ సూట్స్, పీనలైజ్ ద ఫాల్స్ ఆర్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ని వాళ్ళకి మీద పెనాల్టీ అనేటువంటిది ఇంపోజ్ చేయడము. అండ్ వీళ్ళకంటూ హ్యావ్ ఏ డెడికేటెడ్ ఇన్వెస్టిగేషన్ వింగ్ కూడా ఉందండి, హెడెడ్ బై ఏ డైరెక్టర్ జనరల్.
సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పవర్స్ ఆఫ్ ద సిసిపిఏ. మనకి రెగ్యులేటరీ బాడీస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్యాంకింగ్ సెక్టార్ తీసుకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది. మనకి సెక్యూరిటీస్ మార్కెట్ తీసుకుంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇన్సూరెన్స్ సెక్టార్ తీసుకుంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. మార్కెట్లో ఫెయిర్ కాంపిటీషన్ ఉండడానికి చూసుకునే రెగ్యులేటరీ బాడీ సిసిఐ, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఫుడ్ సేఫ్టీ విషయంలో అందరూ స్టాండర్డ్స్ ఫాలో అయ్యే విధంగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ద బేసిక్ స్టాండర్డ్స్ని మీట్ అయ్యే విధంగా BIS, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. ఇవన్నీ కూడా మనకి రెగ్యులేటరీ బాడీస్ అంటారు. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఖచ్చితంగా ఏదో ఒక రెగ్యులేటరీ బాడీ గురించి మనం అయితే క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అందుకని మనం ఈ యొక్క సిసిపిఏ గురించి చాలా డీటెయిల్డ్గా మనం అయితే స్టడీ అయితే చేయాలి. క్లియర్ అండి. సో ఎలా అడుగుతారు మెయిన్స్ క్వశ్చన్, డిస్కస్ ద రోల్ ఆఫ్ సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఇన్ ఎన్ష్యూరింగ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ ద ప్రైవేట్ కోచింగ్ సెక్టార్ ఇన్ ఇండియా కెన్ బి ఎ పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్. కమింగ్ టు ద ప్రిలిమ్స్ క్వశ్చన్ ఎలా ఉండొచ్చు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఈజ్ ఆర్ కరెక్ట్ అని అడుగుతున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. Second one, it can take suo motu action and impose penalties in case of misleading advertisements. Number third one, it operates under the Ministry of Education. Select the correct answer using the code below. First statement correcta, wrong statement kada, ఎందుకంటే 2019 నాట్ 1986 అండి. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ద్వారా మనకి కన్స్టిట్యూట్ చేశారు దీన్ని. సెకండ్ వన్, ఇట్ కెన్ టేక్ సువో మోటో యాక్షన్ అండ్ ఇంపోజ్ పెనాలిటీస్ కదా, పెనాలిటీస్ అవి ఇంపోజ్ చేయగలదు కదా, సెకండ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. థర్డ్ వన్, ఇట్ operates under the Ministry of Education. Avuna, is it true? Wrong statement. It operates under Ministry of Consumer Affairs. అండర్లో మనకైతే ఆపరేట్ చేస్తుంది. సో ఓన్లీ 2 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ అండి. 1 and 2 ఓన్లీ, 2 ఓన్లీ, 2 and 3 ఓన్లీ, 1, 2, 3. సో 2 ఓన్లీ ఈజ్ ద ఆన్సర్. So CCPA was established under the Consumer Protection Act 2019. Please be very clear, not 1986. CCPA can take suo motu action and penalize misleading advertisements. Statement 3 కూడా మనకైతే కనుక తప్పు, ఎందుకంటే అది మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ అండర్లో వర్క్ చేస్తుంది, నాట్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. So this is what is the first important article that you are expected to know about. Now let us move on to that of the second one. Moving to the second article, yes, సమ్మర్ ప్లే టైమ్ అంటూ మనకి ఏంటంటే కనుక హిందూలో ఈవేళ ఢిల్లీ ఎడిషన్లో మనకైతే కనుక ఇమేజ్ పబ్లిష్ అయింది. సో 2 బెంగాల్ టైగర్ కప్స్, ఒకటి పేరు వచ్చేసి భీమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్కంది. They are playing near a water body in their enclosure at the Nahargarh Biological Park in Jaipur on a hot summer day అని చెప్పేసి మనకి అయితే కూల్ క్యాట్స్ అంటూ టైటిల్ తోటి మనకి అండ్ సమ్మర్ ప్లే టైమ్ అని చెప్పేసి మనకి పెట్టడం జరిగింది. సో మరి ఇది చూడగానే మనకి ఇమీడియట్గా బెంగాల్ టైగర్స్ గురించి అంతా స్టోరీ అంతా తెలియాలి కదా మనకి, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్. సో లెట్స్ స్టార్ట్ రీడింగ్ ఇట్. సో ద 2 బెంగాల్ టైగర్ కప్స్ దట్ ఈస్ నేమ్డ్ భీమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్కంది. సో ఇవి రెండు కూడా మనకి ఏంటంటే దే వర్ స్పాటెడ్ ప్లేఫుల్లీ ఇంటరాక్టింగ్ నియర్ ఏ వాటర్ బాడీ ఇన్ దేర్ ఎన్క్లోజర్ అట్ నహర్గర్ బయాలజికల్ పార్క్, జైపూర్లో మనకైతే కనుక ఉంది. సో ద షోకేసింగ్ ద ప్లేఫుల్ సైడ్ ఆఫ్ దిస్ ఎండేంజర్డ్ స్పీసీస్. యూ షుడ్ అండర్స్టాండ్, బెంగాల్ టైగర్ అనేటువంటిది ఎండేంజర్డ్ పొజిషన్లో మనకైతే కనుక ఉంది. ఒకప్పుడు వీటి పాపులేషన్ చాలా ఎక్కువగా ఉండేది, అబండెంట్గా ఉండేవండి. బట్ కానీ ఏంటంటే టైగర్స్ని హంట్ చేయడం అనేటువంటిది అప్పట్లో అదేదో పెద్ద అడ్వెంచరస్ ఈవెంట్ గాను, లేకపోతే అదేదో రాయల్ ఇదిగాను కన్సిడర్ చేసేవారు బ్రిటిషర్స్. అప్పట్లో మనకి చాలా టైగర్స్ని హంట్ చేసి ఇలా చంపివేయడం అయితే జరిగింది. దాని మూలం రాను ఏమైంది, ఈ యొక్క వీటి యొక్క పాపులేషన్ అనేటువంటిది తగ్గిపోయింది. ఎంతలా తగ్గిపోయిందంటే ఎండేంజర్డ్ పొజిషన్కి వచ్చేసాయి అన్నమాట ఈ స్పీసీస్ అనేటువంటివి. కాబట్టి ఈ యొక్క ఫ్లాగ్షిప్ స్పీసీస్ని ప్రొటెక్ట్ చేయడం అనేటువంటిది దిస్ ఈజ్ ద అట్మోస్ట్ ప్రయారిటీ మనకి. క్లియర్. సో ఈ బెంగాల్ టైగర్స్ గురించి ఇంక ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఏమేమి తెలియాలి అంటే దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ప్యాంథెరా టైగ్రిస్ అండి, ఆర్ ప్యాంథెరా టైగ్రిస్ ఇస్ ద సైంటిఫిక్ నేమ్. అండ్ దీని యొక్క IUCN స్టేటస్ అడుగుతూ ఉంటారు, క్లాసిఫైడ్ యాజ్ ఎండేంజర్డ్. ఇక్కడ మనకి రకరకాల ఆప్షన్స్ ఇస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వల్నరబుల్ పొజిషన్లో ఉందని, లేకపోతే లీస్ట్ కన్సర్న్ పొజిషన్లో ఉందని ఇలా అడుగుతూ ఉంటారండి. ప్లీజ్ బీ వెరీ క్లియర్, ఎండేంజర్డ్ పొజిషన్లో మనకైతే కనుక ఉంది మనకి ఇది. అండ్ ఈ యొక్క
పర్టికులర్లీ బెంగాల్ టైగర్. అంటే మనకి వీటిల్లో చాలా డిఫరెంట్ టైగర్ స్పీసీస్ ఉంటాయి. వాటిల్లో మనం బెంగాల్ టైగర్ తీసుకుంటే కనుక ఇది మనకి మెయిన్లీ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ అవర్ నైబరింగ్ బంగ్లాదేశ్లో మనమైతే కనుక చూడొచ్చు. ఇక్కడ మనకి వెస్ట్ బెంగాల్ దగ్గర సుందర్బన్స్ ఉంది కదా, దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ హోమ్ ఫర్ దిస్ రాయల్ బెంగాల్ టైగర్ అండి. ఈ రాయల్ బెంగాల్ టైగర్కి సుందర్బన్స్ ఎకోసిస్టమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హ్యాబిటాట్ మనకి, అండ్ కల్చరల్లీ వెరీ ఇంపార్టెంట్ కదా. ఇట్స్ కన్సిడర్డ్ జనరలీ యాజ్ ఎ సింబల్ ఫార్ ఆఫ్ పవర్, strength and the beauty as well in the Indian culture and not only in mythology and art as well మనకి. బట్ ఈ యొక్క టైగర్ స్పీసీస్ విషయానికి వస్తే మనకి ఏంటంటే చాలా థ్రెట్స్ అయితే కనుక ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే వీటి యొక్క హ్యాబిటాట్ కోల్పోతున్నాయి, ఇవి హ్యాబిటాట్ లాస్. ఎందుకని? బికాస్ ఆఫ్ డ్యూ టు ద డిఫారెస్టేషన్ అండ్ హ్యూమన్ ఎంక్రోచ్మెంట్స్. మనకి అర్బనైజేషన్ అది పెరిగిపోతూ ఉండటం వల్ల హ్యూమన్ నీడ్స్కి ఇంకెక్కడ అంతం అనేటువంటిది ఉండదు. సో మనం ఏం చేస్తూ ఉంటాము అని అంటే ఫారెస్ట్ ఏరియాస్ అవి కూడా క్లియర్ అప్ చేసేస్తూ అక్కడ కొత్త కొత్త డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ని మనం క్యారీ అవుట్ చేస్తూ ఉంటాం. Development is important, definitely important, but not at the cost of wildlife and as well as environment. Environment, wildlife should also be in a balanced way, need to be protected కదా. మన డెవలప్మెంట్ ఒక్కటే కాదు. అండ్ హ్యూమన్ ఎంక్రోచ్మెంట్, ఈ హ్యూమన్ ఎంక్రోచ్మెంట్ వల్లనే మనకి హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్ కూడా మనకైతే కనుక పెరిగిపోతున్నాయి. ఎస్టర్డే మీరు చూస్తుంటే రీసెంట్గా రాంతంబోర్ నేషనల్ పార్క్లో ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అయితే కనుక మనకి జరిగింది. ఆ ప్రొటెక్టెడ్ ఏరియాలో ఈ యొక్క హ్యూమన్ ఇది మళ్ళీ మనకి ఏంటి అని అంటే కనుక అయితే జరగడం అయితే జరిగింది. సో ది గవర్నమెంట్ నీడ్ టు టేక్ ద ప్రాపర్ స్టెప్స్ విత్ రెస్పెక్ట్ టు ఇట్. సెకండ్ ఇంపార్టెంట్, ఈ యొక్క టైగర్కి సంబంధించినటువంటి స్కిన్ రిలేటెడ్ కానీ లేకపోతే బాడీ పార్ట్స్ కానీ ట్రెడిషనల్ మెడిసిన్లో యూస్ చేస్తారని మనకి పోచింగ్ యాక్టివిటీస్ అనేటువంటివి మనకి క్యారీ అవుట్ చేయడం అయితే కనుక జరుగుతోందండి. దిస్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ థ్రెట్ మనకి. దెన్ దీనికి సంబంధించే మనకి ఒడిశాలో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ని అయితే కనుక తీసుకుని రావడం జరిగింది. ట్రైల్ గార్డ్ అని చెప్పేసి మనకైతే AI టూల్ని మనకి తీసుకుని వచ్చారు. ఇదేం చేస్తారంటే ఇక్కడ అంటే ఆ వెజిటేషన్లోనే మనకి ఏంటంటే ఇప్పుడు థిక్ వెజిటేషన్లోని కెమెరాస్ని వాటిని కూడా ఇన్సర్ట్ చేసేస్తారు. ఇన్సర్ట్ చేసేసినప్పుడు ఇది మనకి ఏమవుతుందంటే విచ్ విల్ బీ అటాచ్డ్ టు దిస్ AI సిస్టమ్. ఎప్పుడైనా సరే హ్యూమన్ క్యాప్చర్ అయినప్పుడు ఆ యొక్క సెన్సార్స్ అనేటువంటివి మనకి యాక్టివ్ అయ్యి వాళ్ళ యొక్క ఇమేజెస్ని తీసుకుని ఇమీడియట్గా ఫారెస్ట్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రియల్ టైంలో మనకి ఇమేజెస్ అనేటువంటివి పంపించేస్తుంది. అప్పుడు ఆ ఇమేజెస్ని ఆధారంగా చేసుకుని ఈ పోచర్స్ని ఐడెంటిఫై అయితే కనుక మనకి చేయడం అయితే జరుగుతుందండి. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మనకి ఇంకేం అర్థం కావాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ హెల్పింగ్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ వైల్డ్ లైఫ్ ఈ సంథింగ్ దట్ యూ నీడ్ టు నో అబౌట్. ఏదైనా ఇప్పుడు ఒక టెక్నాలజీ తీసుకుంటే కనుక మనము ఆ యొక్క టెక్నాలజీ అది ఎంత హైఫై టర్మ్స్ ఇవన్నీ కాదు, ఆ టెక్నాలజీ మనకి ఆన్ గ్రౌండ్ ఎలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్, సో మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్స్, విమెన్ సేఫ్టీ, చైల్డ్ సేఫ్టీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటిది మనకి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి కన్సర్న్, హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది విపరీతంగా మనకి పెరిగిపోతుంది. ఎందుకంటే సో హ్యూమన్ వీఆర్ ఎన్క్రోచింగ్ ఇన్ టు దేర్ ల్యాండ్స్ అండ్ వైల్డ్ లైఫ్ ఆర్ ఎన్క్రోచింగ్ ఇన్ టు ఆర్ ల్యాండ్స్ ఈజ్ అ సెకండ్ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ డిక్లైన్ ఆన్ ద ప్రే బేస్ ఇన్ ద న్యాచురల్ హ్యాబిటాట్స్. వీళ్ళ యొక్క న్యాచురల్ హ్యాబిటాట్స్ వల్ల అంటే దట్ మే బి బికాస్ ఆఫ్ డ్యూ టు ద క్లైమేట్ చేంజ్, బికాస్ ఆఫ్ డ్యూ టు ద రైజింగ్ టెంపరేచర్స్ ఎక్సెట్రా వీటి యొక్క ప్రే బేస్ అనేటువంటిది కూడా మనకి ఏంటి అని అంటే కనుక డిక్లైన్ అయితే కనుక అవుతుంది. This is another important thing మనకి. So these are the main threats which are associated with that of the tigers అండి. అండ్ దెన్ సో టైగర్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్ స్పీసీస్ ఉంటాయి. అరౌండ్ మనకి ఏంటంటే కనుక 8 సబ్ స్పీసీస్ ఉంటాయి ఆల్ ఓవర్ ద వరల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకేంటి బెంగాల్ టైగర్, ఇది మన యొక్క ఇండియన్ సబ్ కాంటినెంట్లో మనకి ఏంటి అని అంటే కనుక మనం చూడొచ్చు. సెకండ్ వన్ వచ్చేసి ఇండో చైనీస్ టైగర్ అంటారు, ఇది మనకి సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్లో మనం అయితే చూస్తాం మనం. నెక్స్ట్ మలాయన్ టైగర్, మలేషియా మలాయ్ పెనున్సులాలో మనం ఏంటి అంటే కనుక వీ కెన్ ఐడెంటిఫై. అండ్ వెరీ
ఇంపార్టెంట్ వన్ సైబీరియన్ టైగర్, రష్యాస్ ఫారెస్ట్ రీజియన్లో వీ కెన్ సీ దిస్. సౌత్ చైనా టైగర్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ పొజిషన్లో మనకైతే కనుక ఉంది, ఇది లైక్లీ ఎక్స్టింక్ట్ ఇన్ వైల్డ్ యాజ్ వెల్. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి సుమాత్రన్ టైగర్, సుమాత్రా ఇండోనేషియా దగ్గర మనం చూడొచ్చు. జావన్ టైగర్, ఇట్ వాజ్ ఈవెన్ బిలీవ్డ్ ఎక్స్టింక్ట్, అంటే అంతరించిపోయింది అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక చూస్తున్నారు. కాస్పియన్ టైగర్, ఇది కూడా మనకి ఏంటంటే కనుక అంతరించిపోయిందండి కాస్పియన్ టైగర్. ఇలా టైగర్స్లో మనకి ఏంటంటే డిఫరెంట్ సబ్ స్పీసీస్ ఉంటాయి, 8 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇవి మనకి 8 డిఫరెంట్ స్పీసీస్ కూడా మనకి. నా ఇప్పుడు బెంగాల్ టైగర్ విషయానికి వస్తే IUCN స్టేటస్ పరిస్థితి ఎలా ఉందనుకున్నాము, ఎండేంజర్డ్ పొజిషన్లో మనకైతే కనుక ఉంది. సో ద ఎంఫసిస్ వచ్చేసి వీటి యొక్క హ్యాబిటాట్ని ప్రొటెక్ట్ చేయాలి, యాంటీ పోచింగ్ లాస్ని ఫర్దర్గా స్ట్రెంగ్తన్ చేయాలి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేటువంటిది కండక్ట్ చేయబడడం మనకైతే కనుక జరుగుతోంది. Discuss the major threats to tiger conservation in India and suggest some effective policy interventions in order to address them can be a potential mains question that we are expected to know. Moving on to that of the next article. Moving to the next one. Prisons are plagued by the lack of mental health professionals, says report. Very, very important. Prisons అనేటువంటివి మనకి ఏంటంటే కనుక స్టేట్ సబ్జెక్ట్ అండి. ప్రిజన్స్ ఈజ్ బేసికల్లీ ఏ స్టేట్ సబ్జెక్ట్, అంటే వీటి మీద స్టేట్ లెజిస్లేచర్స్ లా చేసుకుంటారు. ఏ స్టేట్కి ఆ స్టేటు ప్రిజన్ మాన్యువల్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ రోజున మనం ఆల్ ఓవర్ ద కంట్రీ ప్రిజన్స్ అనేటువంటిది తీసుకుంటే చాలా డయర్ కండిషన్లో మనకైతే కనుక ఉన్నాయి. ఎందుకంటే సో చాలా ప్రిజన్స్లో మెజారిటీ ఈవెన్ ఆల్మోస్ట్ ఆక్యుపెన్సీ రేట్ అనేటువంటిది తీసుకుంటే దాని యొక్క కెపాసిటీ కంటే కూడా ఇంకా ఎక్కువ మంది ప్రిజనర్స్ అయితే కనుక ఉన్నారు. ఓవర్ క్రౌడెడ్ అయిపోయారు అనమాట. అరౌండ్ 131%. సో 131% మనకి ఏంటంటే కనుక ఓవర్ క్రౌడ్ అయితే కనుక అయిపోవడం జరిగింది. అండ్ ప్రాపర్ హెల్త్ ఫెసిలిటీస్ కానీ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ కానీ అవైలబుల్గా కూడా మనకైతే కనుక లేరు అని ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్, ద రిపోర్ట్ పేరు వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ రాశారు. సో దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఇన్ ఇండియాస్ ప్రిజన్స్, ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025, ఫైండింగ్స్ ఆన్ గ్యాప్స్ ఇన్ స్టాఫింగ్ అండ్ మెడికల్ కేర్ అంటూ మనకి ఏంటంటే కనుక ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ అయితే పబ్లిష్ అయింది. ఈ రిపోర్టు మనకి ప్రెజెంట్ కండిషన్స్ అనేటువంటివి ఎలా ఉన్నాయి అంటూ మనకైతే చెప్పడం జరుగుతుందండి. ఈ రోజున మనం తీసుకుంటే కనుక ఈ యొక్క ప్రిజనర్స్ కూడా ఇంకా డౌన్ ద లైన్ దే ఆర్ లైక్లీ టు గ్రో టు అరౌండ్ 6.8 lakh by the year 2030. సో ఇట్ మైట్ రీచ్ టు 6.8 lakh by the year 2030 మనకైతే కనుక రీచ్ అవుతుంది అంటూ మనకి రిపోర్ట్ చెప్పడం జరుగుతుంది. Now let us read some important findings so from this particular report. India Justice Report 2025 రివీల్స్ దాట్. ఇప్పుడు ఏదైనా ఒక విషయాన్ని మనము మెయిన్స్ ఆన్సర్స్లో రాసేటప్పుడు ఒక ప్రాబ్లమ్ని మీరు ఏంటంటే కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే దానికి సంబంధించి ఏదైనా ఒక రిపోర్ట్ని మీరు కోట్ చేయడం ద్వారా సో మన యొక్క ఆన్సర్ ఇంకా ఆథెంటిక్గా మనకైతే కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రిజన్ కండిషన్స్ అనేటువంటివి లేకపోతే ప్రిజనర్స్ యొక్క సిచ్యువేషన్ సఫరింగ్స్ అనేటువంటివి సో చాలా వెరీ ప్యాథటిక్గా మనకైతే ఉంటాయి అనేటువంటి విషయం మీకైతే తెలుసు, లేదా ఓవర్ క్రౌడెడ్ అయిపోయి ఉంటాయి అనేటువంటి విషయం మీకు తెలుసు. అలా సింపుల్గా ప్లెయిన్గా రాసే కన్నా అకార్డింగ్ టు ద లేటెస్ట్ ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 revealed that our Indian prisons are severely overcrowded and they are facing a critical shortage of medical and mental health professionals, thereby it is causing the serious public health challenges and రాయటం వల్ల సో యువర్ ఆన్సర్ లుక్స్ మోర్ authentic అండి. ఓకేనా? దెన్ ఆక్యుపెన్సీ రేట్ వచ్చేసి ఇట్ వాజ్ ఈవెన్ మోర్ దాన్ 131% అయితే కనుక మనకు ఉంది. అండ్ 2030 నాటికి 6.8 లక్షలకి మనకి ఏంటి అంటే ప్రిజనర్ పాపులేషన్ అయితే కనుక గ్రో అవుతుంది. బట్ ద కెపాసిటీ వచ్చేసి ఓన్లీ టు అకామిడేట్ 5.1 lakh మాత్రమే. కెపాసిటీ టు అకామిడేట్ ఈస్ ఓన్లీ 5.1 lakh, బట్ యాక్చువల్ ప్రిజనర్స్ మనకి ఏంటంటే కనుక 6.8 lakh మనకి ఏంటి అంటే కనుక ఇంక్రీజ్ అవుతారు. అండ్ అగైన్ ఓవర్ క్రౌడెడ్ సిచ్యువేషనే కదా, సో దాని గురించి మనకి ఏంటంటే చెప్పడం జరుగుతుంది.
అండ్ వాట్ అబౌట్ మెడికల్ ప్రొఫెషనల్స్కి వచ్చేసరికి తీసుకుంటే కనుక మెడికల్ ఆఫీసర్స్ మెజారిటీ ఆఫ్ ద 43% వేకెన్సీ అయితే కనుక ఉంది. ప్రిజనర్ టు డాక్టర్ రేషియో తీసుకుంటే 775:1 రేషియోలో మనకు ఉందండి. రికమెండెడ్ వచ్చేసి ఏంటంటే 300:1, అంటే సో ఫర్ ఎవ్రీ 300 ప్రిజనర్స్ దేర్ షుడ్ బి 1 డాక్టర్ అట్లీస్ట్ ఉండాలి అని చెప్పేసి ఒక బెంచ్ మార్క్ అయితే ఉంది. కానీ ప్రస్తుతం ఆన్ రియాలిటీ ఏంటనేది మనం చూస్తే 775 ప్రిజనర్స్కి 1 డాక్టర్ మనకైతే కనుక ఉన్నారు. అండ్ మెంటల్ హెల్త్ ఈ రోజున మనకి ఏంటంటే కనుక దేర్ ఆర్ సివియర్ ఈ యొక్క మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి మనకి విపరీతంగా ఉంటున్నాయి. ఇవి వీళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్డ్ మెంటల్ హెల్త్ సపోర్ట్ కూడా చాలా నెగ్లిజిబుల్గానే ఉంది అంటూ ఈ రిపోర్ట్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఓన్లీ 25 సైకాలజిస్ట్స్ సో ఫర్ ద ఎంటైర్ ఇన్మేట్ పాపులేషన్ ఆర్ అవైలబుల్ టుడే. ఎస్, ఇన్మేట్స్లో కూడా మనకి ఏంటంటే కనుక మెంటల్ ఇల్నెస్ అనేటువంటిది పెరుగుతూ వస్తుంది. అరౌండ్ 4,400 నుంచి 9,000 వరకు కూడా. సో ఏ స్టేటు కూడా సెట్ చేస్తున్నటువంటి బెంచ్ మార్క్ని మనకి ఏంటి అని అంటే కనుక ఫుల్ఫిల్ అయితే కనుక చేయలేదు. సిమిలర్లీ దెర్ ఈస్ నో ప్రాపర్ డేటా అబౌట్ ఇన్మేట్స్ విత్ డిజేబిలిటీస్ ఎవరెవరు ఉన్నారు అనేటువంటిది. అండ్ ఈవెన్ సో the 25 states have even no provision as well. అంటే వాళ్ళ యొక్క ప్రెజెంట్ మాన్యువల్స్లో కానీ ఇందాక అనుకున్నాం కదా ప్రెజెన్స్ అనేటువంటివి స్టేట్ సబ్జెక్ట్ అని చెప్పేసి, దానికి సంబంధించి మనకి ఏంటంటే రీసెంట్గా మనం 2023లో ఈ యొక్క ప్రెజెన్స్ని కంప్లీట్లీ మాడిఫై చేయడం గురించి ఒక ఇంపార్టెంట్ మోడల్ యాక్ట్ని మనకి తీసుకుని వచ్చారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు. ఆ యాక్ట్ పేరే మోడల్ ప్రెజెన్స్ యాక్ట్ 2023. అంటే మోడల్ అని ఎందుకన్నారు? ఇప్పుడు దీనిని స్టేట్స్ అడాప్ట్ చేసుకోవాలి. స్టేట్స్ అనేటువంటివి అడాప్ట్ చేసుకోవడం గురించి ఇంతకుముందు కలోనియల్ ఎరా లెజిస్లేషన్ అయినటువంటి ప్రెజెన్స్ యాక్ట్ 1894ని కంప్లీట్లీ మనకి రీప్లేస్ చేయడం జరుగుతుంది. లాస్ట్ టైం యూపీఎస్సీ 2023లో ఇదే క్వశ్చన్ అడిగారండి. సో మనకి ప్రెజెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పర్సన్స్ డీటైన్ దేర్ ఆఫ్ అనేటువంటిది ఏ సబ్జెక్ట్లోకి అయితే కనుక వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్టేట్స్ ఎవరి కంట్రోల్లో, స్టేట్స్ కంట్రోల్లో ఉంటుందా, సెంట్రల్ కంట్రోల్లో ఉంటుందా అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నిటి మీద కూడా మనకి ఏంటంటే కనుక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మోడల్ ప్రెజెన్స్ యాక్ట్ 2023 ఏదైతే ఉందో ఇది మెయిన్లీ రిఫార్మేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ రీహాబిలిటేషన్ మీదన ఫోకస్ అయితే కనుక ఎంఫసైజ్ అయితే చేస్తుంది రాదర్ దాన్ ఆన్ పనిష్మెంట్, రిఫార్మింగ్ ద ఇండివిజువల్స్. ఇప్పుడు మనం ఎందుకని వాళ్ళకి మనం ఈ ఇంప్రిసన్మెంట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది? సో దట్ వాళ్ళు రిఫార్మ్ అవుతారు. రిఫార్మ్ అయ్యి మనకి ఏమవుతారు తర్వాత మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ద సొసైటీలోకి మనకి కలుస్తారు. దాని మీద కదా ఫోకస్ అనేటువంటిది పెట్టాల్సింది. ఇప్పుడు ఈ కొత్త లెజిస్లేషన్ ఏదైతే మోడల్ ప్రెజెన్స్ యాక్ట్ 2023 వచ్చిందో ఇది మనకి ఏంటంటే ఈ రిఫార్మేషన్ మీద, రీహాబిలిటేషన్ మీదన మనకి ఫోకస్ అనేటువంటిది పెడుతోందండి. దీంట్లో మెయిన్ కీ ప్రొవిజన్స్ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి పనిష్మెంట్ విల్ బి దేర్ ఫర్ యూసేజ్ ఆఫ్ ప్రొహిబిటెడ్ ఐటమ్స్ లైక్ మొబైల్ ఫోన్స్ అనేటువంటివి యూస్ చేయడం అనేటువంటిది స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. సో ఇలా ఎవరైనా యూస్ చేస్తే కనుక సో వాళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక దే విల్ బి పనిష్డ్. అండ్ స్పెషలైజ్డ్ జైల్స్ని అయితే కనుక ఎస్టాబ్లిష్ చేస్తాం లైక్ విత్ హై సెక్యూరిటీ అండ్ ఓపెన్ ఆర్ సెమీ ఓపెన్ జైల్స్ అని. నెక్స్ట్ వచ్చేసి ఫోకస్ వచ్చేసి ఆన్ లీగల్ ఎయిడ్, పెరోల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రీమెచ్యూర్ రిలీజ్. ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ ఫీచర్స్గా, డిఫరెంట్ ప్రొవిజన్స్గా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యాక్ట్లో మనకైతే కనుక ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి టెక్నాలజీని యూస్ చేసుకోవాలి ఫర్ హ్యావింగ్ ద సైంటిఫిక్ ప్రెజెంట్ మేనేజ్మెంట్. అండ్ స్పెషల్ అకామిడేషన్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేయాలి ఫర్ విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్జెండర్ ప్రిజనర్స్కి, ఎందుకంటే వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్కి సూట్ అయ్యే విధంగా మనకి అంటూ కొన్ని ఇంపార్టెంట్ ఏంటివన్నీ కూడా ప్రొవిజన్స్ దేంట్లో మోడల్ ప్రెజెంట్ యాక్ట్ 2023. ఇప్పుడు దీన్ని ఎవరు అడాప్ట్ చేసుకోవాలి? కన్సర్న్డ్ స్టేట్ గవర్నమెంట్స్ అడాప్ట్ చేసుకోవాలి. సో స్టేట్ గవర్నమెంట్స్ అన్నీ కూడా మనకైతే కనుక అడాప్ట్ చేసుకోవాలి. ఏ స్టేట్కి ఆ స్టేట్ ప్రెజెంట్ మాన్యువల్స్ ఉంటాయండి. ఆ ప్రెజెంట్ మాన్యువల్స్లోనే హౌ ద ప్రెజెన్స్ నీడ్ టు బి గవర్న్డ్ అనేటువంటివన్నీ కూడా రూల్స్ అవి కూడా మనకైతే కనుక దాంట్లో ఉంటాయి మనకి. ఓకేనా? క్రిటికల్లీ అనలైజ్ ద ఛాలెంజెస్ విచ్ ఆర్ ఫేస్డ్ బై ఇండియన్ ప్రిజన్స్ ఇన్ ఎన్ష్యూరింగ్ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ కేర్ ఫర్ ఇన్మేట్స్, సజెస్ట్ రిఫార్మ్స్ టు అడ్రస్ దీస్ ఇష్యూస్. ఎప్పుడైతే మనకి ఈ విధంగా ఓవర్ క్రౌడింగ్ అయిపోతుందో అప్పుడే డిసీజెస్ స్ప్రెడ్ కూడా మనకి అయ్యే అవకాశాలు మనకైతే కనుక ఉన్నాయి. ద కమ్యూనికబుల్ డిసీజెస్ మనకి ఏంటి అని అంటే కనుక స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా మనకి ఉన్నాయండి. దిస్ ఈస్ వాట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ వన్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. ఎస్,
ఫోకసింగ్ ఆన్ ఇండిజినైజేషన్ ఆఫ్ ద డిఫెన్స్ ఎకోసిస్టమ్. సో మన యొక్క యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడుతూ రీసెంట్గా డిఫెన్స్ కాన్క్లేవ్ అనేటువంటిది మనకైతే ఆర్గనైజ్ చేశారు. సో అక్కడ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ మన యొక్క ఇండియన్ గవర్నమెంట్ మెయిన్ ఫోకస్ చేసేటువంటిది వేటి మీద అంటే కనుక ఇండిజినైజేషన్ మీద, ఇన్నోవేషన్ మీదన, అండ్ అలాగనే గ్లోబల్ లీడర్షిప్ మీద. Not only just to secure its borders, but also to position itself as a key player in the international defense ecosystem. డిఫెన్స్ విషయానికి వచ్చేసరికి బీట్ అది ఎక్స్పోర్ట్స్లో లేకపోతే మనకి ఏంటంటే గ్లోబల్ లెవెల్లో ఇండియా యొక్క రోల్ అనేటువంటిది చాలా తక్కువ, ఇట్ ఈస్ మినిమల్ అండి. సో కాబట్టి ఏంటంటే నవ్ ఇట్స్ ద టైమ్ దట్ వీ నీడ్ టు బీ ఏ కీ ప్లేయర్. మనకేంటంటే క్రూషియల్ ప్లేయర్గా మనం ఏంటి అని అంటే కనుక మారాలి. అందుకని ఇండియన్ గవర్నమెంట్ మనం ఈ యొక్క ఇండిజినైజేషన్ని, ఇన్నోవేషన్ని, గ్లోబల్ లీడర్షిప్ని ఎంఫసైజ్ చేస్తున్నాం. ఎందుకని జస్ట్ మన యొక్క బార్డర్స్ని సెక్యూర్ చేసుకోవడం వరకు మాత్రమే కాదు, ఇండియా ఇంటర్నేషనల్ డిఫెన్స్ ఎకోసిస్టంలో కూడా ఒక కీ ప్లేయర్గా మనకైతే కనుక మారాలి అంటూ మనకేంటంటే సో చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి చాలా ఇనిషియేటివ్స్ మనం తీసుకున్నాం. డిఫెన్స్కి ఇండిజినైజేషన్ సంబంధించి పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్ అని మనం ఏంటి అని అంటే కనుక పబ్లిష్ చేయబడడం జరుగుతుంది. శ్రీజన్ పోర్టల్ అంటారు, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కనుక లెట్ us రీడ్ సమ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ ఐడెక్స్ అంటారు, మనకి ఐడెక్స్ అని ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అదితి అని చెప్పేసి మనం ఏంటంటే కనుక ఛాలెంజెస్ని మనం హోస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది, అదితి అని చెప్పేసి. సో దీనికి సంబంధించి మనం లెట్ us రీడ్ ఇంపార్టెంట్ పాయింట్స్. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ emphasized the India's focus on indigenization, self-reliance in defense at a conclave recently organized. He highlighted the India's readiness to play a key role in the global defense supply chains. మనకి ఏంటంటే కనుక ఇండిజినైజేషన్ అనేటువంటిది అంటే ఎందుకు ఏం చేయడానికి ఇక్కడ మనకి అంటే కనుక సో ద ఆబ్జెక్టివ్ ఏంటి, టు బిల్డ్ అవర్ డొమెస్టిక్ క్యాపబిలిటీస్ని మనం పెంచుకోవాలి. ఇండిజినైజేషన్ చేస్తున్నాము, సెల్ఫ్ రిలయన్స్ మనం ఏంటి అని అంటే చేస్తున్నాము అంటే ఎందుకు ఏంటి ఇది అర్థం అంటే కనుక టు బిల్డ్ అవర్ డొమెస్టిక్ క్యాపబిలిటీస్ ఫర్ ప్రొడ్యూసింగ్ ద ఎసెన్షియల్ డిఫెన్స్ ఎక్విప్మెంట్. బేసిక్ అండ్ ఎసెన్షియల్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఏవైతే మనకు ఉంటాయో అవి మనం ఇతర కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోకుండా మన ఓన్ డొమెస్టిక్ క్యాపబిలిటీస్ని మనం బిల్డ్ చేసుకోవాలి. సో దట్ మన కంట్రీలో మనమే వాటిని తయారు చేసుకునే విధంగా. దీని మూలాన మనకి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఎలాగా మనం ఇతర దేశాల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు, మన ఇంపోర్ట్స్ అనేటువంటివి తగ్గిపోతాయి. అండ్ ఎప్పుడైతే మనము డొమెస్టిక్గానే ప్రొడ్యూస్ చేసుకుంటామో వీటిలన్నింటినీ కూడా ఇక్కడ ఉండేటువంటి మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి, స్టార్టప్స్కి మనకి ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది మనం ప్రొవైడ్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ రైట్ టు డూ ఇట్. ఎస్ మనకేంటి అని అంటే కనుక ఆ విధంగా ఇట్స్ ఎ విన్ విన్ గేమ్ అనేటువంటిది మనకు అవుతుంది. సో ఇట్ విల్ ఇలా చేయడం వల్ల అంటే ఇండిజినైజేషన్ చేసుకోవడం వల్ల మనకి ఏమి ఎన్హాన్స్ అవుతుంది, సెల్ఫ్ సఫిషియన్సీ అనేటువంటిది. అండ్ ఇట్ విల్ రెడ్యూస్ ద డిపెండెన్సీ ఆన్ ఫారిన్ సప్లయర్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, చైనా, నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రష్యా, ఈ యొక్క కంట్రీస్ మీదన సప్లైస్ అనేటువంటివి డిపెండెన్సీ అనేటువంటిది మనకి తగ్గిపోతుంది. గ్లోబల్ ఆర్మ్స్ ఎక్స్పోర్ట్స్లో మనం తీసుకుంటే కేవలం 0.2% మాత్రమే మనం అయితే కనుక చేస్తున్నామండి. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ యొక్క ర్యాంకింగ్ ప్రకారంగా కూడా ఇండియా వచ్చేసి 23వ స్థానంలో మనకైతే కనుక ఉంది. వెరీ వీక్ ఎక్స్పోర్ట్ క్యాపబిలిటీ. అండ్ ఇంపోర్ట్స్ విషయానికి వచ్చేసరికి వీఆర్ ద లార్జెస్ట్ ఆర్మ్స్ ఇంపోర్టర్ అండ్ లేటెస్ట్గా అయితే కనుక సెకండ్ పొజిషన్లో మనం అయితే కనుక ఉన్నాం ఆఫ్టర్ యుక్రెయిన్. డిస్పైట్ మల్టిపుల్ ఎఫర్ట్స్ ఇండియా రిమైన్డ్ ద లార్జెస్ట్ ఆర్మ్స్ ఇంపోర్టర్. ఎంత అంటే 11% ఆఫ్ ద గ్లోబల్ ఇంపోర్ట్స్ ఇన్ ద 2018-22 పీరియడ్. 2018-2022 పీరియడ్ మనం తీసుకుంటే గ్లోబల్ ఇంపోర్ట్స్లో 11% మనమే ఇంపోర్ట్ చేసుకుంటున్నామండి. సో దెన్ స్ట్రాటజిక్ అటానమీని మనకి ఏంటి అంటే కనుక ఇది ఎఫెక్ట్ చేస్తుంది. ఎస్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే మనం ఇండిజినైజేషన్ అనేటువంటిది ప్రమోట్ చేయటం వల్ల ఏమవుతుంది, నవ్ కొలాబరేషన్స్ విత్ ఫారిన్ ఎంటిటీస్ విల్ హెల్ప్ ఇన్
క్రిటికల్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్, మన యొక్క లాంగ్ టర్మ్ డిఫెన్స్ క్యాపబిలిటీ అనేటువంటిది స్ట్రెంగ్తన్ అవుతుంది. అండ్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ పొటెన్షియల్ మనం తీసుకుంటే కనుక ఎక్స్పోర్ట్ ఇనిషియేటివ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనము బ్రాహ్మోస్ క్రూజ్ మిసైల్స్ని మనం ఏంటి అని అంటే కనుక ఫిలిప్పైన్స్కి మనం ఎక్స్పోర్ట్ అయితే చేస్తున్నాం. ఇట్ షోస్ అవర్ పొటెన్షియల్ ఫర్ ఎక్స్పాండింగ్ ద ఇండియాస్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్ బేస్. అంటే మనము ఇంపోర్ట్స్ అనేటువంటివి తగ్గించేసుకుని ఫారిన్ డిపెండెన్సీ అనేటువంటి తగ్గించేసుకుని ఇండిజినైజేషన్ అనేది ప్రమోట్ చేసి మనమే ఎక్స్పోర్ట్ చేసే విధంగా మారిపోవాలి కంప్లీట్గాను. సో దట్ ఈస్ ఇండియా షుడ్ బి ఏ కీ ప్లేయర్ ఇన్ ద ఇంటర్నేషనల్ డిఫెన్స్ ఎకో సిస్టమ్ అనేటువంటిది మన యొక్క ఇండియా యొక్క ఆబ్జెక్టివ్ అంటూ మన యొక్క రాజ్నాథ్ సింగ్ గారు మనకి చెప్పడం జరుగుతుందండి. ఈవెన్ డిఫెన్స్ ఇండిజినైజేషన్ చేయడం వల్ల మనకి ఏంటంటే R&D ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి కూడా మనకైతే కనుక పెరుగుతాయి. మన యొక్క ఇండస్ట్రియల్ ఎకో సిస్టమ్ అనేటువంటిది పెరుగుతుంది అండ్ బెనిఫిట్స్ అదర్ సెక్టార్స్ యాజ్ వెల్. ఎస్, అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ ఇనిషియేటివ్స్ కొన్ని మనకు తీసుకుంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఐడెక్స్ అంటారు. ఐడెక్స్ అంటే ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ అని చెప్పి 2018లో దీన్ని మనకి లాంచ్ చేశారు. ఆ తర్వాత దీన్ని ఐడెక్స్ ప్రైమ్గా మనకి ఏంటంటే 2022లో మనకి ఎక్స్పాండ్ చేయబడడం జరిగిందండి. ఇక్కడ ఏం చేస్తారు వీళ్ళు, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, స్టార్టప్స్కి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్ వీళ్ళని ఎంకరేజ్ చేస్తారనమాట. అంటే కొత్త కొత్త ఇన్నోవేటివ్ ప్రొడక్షన్ తీసుకురావడంలో ఈ ఐడెక్స్ వాళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక సహాయం చేస్తారు. రిక్వైర్డ్ ఫైనాన్షియల్ ఫండింగ్ అండ్ గ్రాంట్స్ అవి ప్రొవైడ్ చేయడము, ఫండింగ్ అనేది ప్రొవైడ్ చేయడము, ఇవన్నీ కూడా మనకి ఐడెక్స్ వాళ్ళు మనకి చేయడం జరుగుతుంది. ఐడెక్స్ అంటే ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ అని అర్థం మనకి. అండ్ అలాగనే మనకి స్ప్రింట్ ఇనిషియేటివ్ అని చెప్పేసి మనకైతే కనుక ఉందండి. నేవల్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు తీసుకుని వచ్చారు 2022లో ఇన్ పార్ట్నర్షిప్ విత్ డిఐఓ అంటే డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళతో మనకి తీసుకుని రావడం జరిగింది. అక్కడ ఆబ్జెక్టివ్ ఏంటంటే కొత్తగా డెవలప్ చేసిన న్యూ ఇండిజినస్ టెక్నాలజీస్ని మన యొక్క నేవీలోకి ఇంటిగ్రేట్ చేయాలి. ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్. దెన్ నెక్స్ట్ వచ్చేసి కంట్రీలో 2 డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్స్ని మనకి ఏంటి అని అంటే కనుక ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఒకటి వచ్చేసి ఉత్తరప్రదేశ్లోను, రెండవది వచ్చేసి మనకి తమిళనాడులోను మనకి. సో దట్ దే విల్ సర్వ్ యాజ్ రీజనల్ హబ్స్ ఫర్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్గా ఇవి సర్వ్ చేయడం గురించి. ఇలా అంటే ఈ విధంగా ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయడం గురించి, ఇండిజినైజేషన్ని ప్రమోట్ చేయడం గురించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మల్టిపుల్ ఇనిషియేటివ్స్ మనకైతే కనుక తీసుకోవడం జరుగుతోంది. అండ్ అలాగనే మల్టిపుల్ టార్గెట్స్ కూడా మనం పెట్టుకున్నాం. డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి ఎంత అచీవ్ చేయాలి అంటూ కూడా మనం టార్గెట్స్ అనేటువంటిది పెట్టుకోవడం జరిగిందండి. నౌ డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండిజినైజేషన్ ఇన్ ద ఇండియాస్ డిఫెన్స్ సెక్టర్ అండ్ evaluate the steps which are taken by the government in order to achieve the self-reliance can be a potential mains question. Moving on to that of the next important article. Yes. Scientists using the James Webb Telescope find the strongest sign of life on alien planet. ఓకే, ఇదేంటంటే మనకి మన యొక్క సోలార్ సిస్టమ్, అవుట్ సైడ్ ద సోలార్ సిస్టమ్ దేర్ ఈజ్ ఏ ప్లానెట్ కాల్డ్ యాజ్ మనకి ఏంటి అని అంటే సంథింగ్ కాల్డ్ యాజ్ K218b అని చెప్పేసి మనకైతే కనుక ఉందండి. ఈ యొక్క ప్లానెట్ మీదన కూడా దెర్ ఈజ్ ఏ సైన్ ఆఫ్ లైఫ్ అయితే కనుక ఉంది అని చెప్పి రీసెంట్గా సైంటిస్ట్స్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ విచ్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ టెలిస్కోప్ని ఉపయోగించి మనకి ఏంటంటే రీసెంట్గా డిస్కవరీ చేశారు. ఇది చాలా పొటెన్షియల్ ల్యాండ్ మార్క్ డిస్కవరీ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక సైంటిస్ట్ చెప్పడం అయితే జరుగుతుంది. ఎందుకనంటే 2 important gases, that is a DMS, dimethyl sulfide, and as well as a DDMS, dimethyl disulfide. సో జనరల్గా ఎర్త్ మీదన ఈ గ్యాసెస్ అనేటువంటివి ద మైక్రోబియల్ ఆర్గానిజమ్స్ సచ్ యాజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్గే, ఇవి మనకి ఏంటి అని అంటే కనుక రిలీజ్ చేస్తాయి, ఇవి జనరేట్ చేస్తాయి. ఇవే గ్యాసెస్ రీసెంట్గా మనకి ఈ యొక్క K218b మీ దగ్గర కూడా ఐడెంటిఫై చేయబడడం జరిగింది. అంటే అక్కడ కూడా పొటెన్షియల్ మైక్రోబియల్ లైఫ్ అయితే కనుక ఉంది అంటూ మనకి ఏంటంటే రీసెర్చర్స్ it is a indication because of due to the presence of the release of these gases అని సైంటిస్ట్ అయితే మనకి చెప్పడం జరుగుతుంది. సో లెట్ us read the important points. అండ్ ఈ K218b అనేది మన యొక్క ఎర్త్ కంటే 8.2 times పెద్దదండి, మ్యాసివ్. అండ్ డయామీటర్ వచ్చేసి 2.6 times as long as that of our planet. So now let us read the important points associated with this.
సైంటిస్ట్స్ బై యూజింగ్ ద జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనేటువంటిది నాసా వాళ్ళు, నెక్స్ట్ వచ్చేసి కెనడా వాళ్ళు మనకి ఏంటంటే కనుక ఈ యొక్క పవర్ఫుల్ టెలిస్కోప్ని 2021లో మనకైతే తీసుకుని రావడం జరిగింది. దీన్ని యూజ్ చేసుకుని పొటెన్షియల్ బయో సిగ్నేచర్ అయితే కనుక ఉంది ఎక్కడ, ఇన్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ ద ఎగ్జో ప్లానెట్ K2-18b, మార్కింగ్ ఏ సిగ్నిఫికెంట్ అడ్వాన్స్మెంట్ ఇన్ సెర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ లైఫ్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. సో దిస్ వాజ్ అ రిప్రజెంటేషనల్ ఇమేజ్ మనకైతే కనుక జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. సో ద జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనేటువంటిది ఏవేం డిటెక్ట్ చేసింది, డైమిథైల్ సల్ఫైడ్ దట్ ఈస్ నోన్ యాజ్ DMS అండ్ డైమిథైల్ డైసల్ఫైడ్ గ్యాసెస్ that on earth are produced only by the biological processes like marine phytoplankton activity, that is nothing but algae. So because of due to the the next important like algae మనకి ఏంటి అని అంటే కనుక ప్రొడ్యూస్ చేస్తాయండి మనకి గ్యాసెస్ అనేటువంటివి. ఇప్పుడు ఇవే గ్యాసెస్ మనకి ఏంటి అని అంటే కనుక అక్కడ డిటెక్ట్ చేయబడడం జరిగింది అని అంటే అక్కడ కూడా ఖచ్చితంగా లైఫ్ అయితే కనుక ఉంటుంది అని ఇండికేట్ చేస్తుంది అని చెప్పి మనకి అంటున్నారు. అదే రాసాను చూడండి ఇక్కడ, ప్రెజెన్స్ ఆఫ్ దీస్ గ్యాసెస్ సజెస్ట్ దాట్ దెర్ ఈస్ ఎ పాసిబుల్ మైక్రోబియల్ లైఫ్, కానీ నాట్ డెఫినెటివ్ అండి, ఎవిడెన్స్ ఆఫ్ లైఫ్ అయితే కనుక లేదు. స్టిల్ ఇట్ జస్ట్ అన్ ఇండికేషన్. సైంటిస్ట్ ఏంటి అని అంటే కనుక ఫర్దర్ అబ్జర్వేషన్స్ అండ్ వ్యాలిడేషన్ అయితే కనుక చేయాలి బిఫోర్ కన్ఫర్మింగ్ ద లైఫ్ అని చెప్పి మనకి చెప్పడం అయితే జరుగుతుంది. వాట్ ఈస్ దిస్ K2-18b అంటే ఇట్స్ లొకేటెడ్ అవుట్ సైడ్ అవర్ సోలార్ సిస్టమ్ అండ్ ఇది మన యొక్క ఎర్త్ కంటే 8.6 టైమ్స్ మ్యాసివ్ దాన్ ది ఎర్త్ అండ్ హ్యాస్ అ డయామీటర్ 2.6 టైమ్స్ లార్జర్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. దీస్ ఫైండింగ్స్ మేక్ ఇట్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ క్యాండిడేట్స్ ఫర్ ద హ్యాబిటబిలిటీ దట్ ఈస్ డిస్కవర్డ్ సో ఫార్ అని కూడా మనకైతే సైంటిస్ట్ చెప్పడం జరుగుతుందండి. సో వీళ్ళ యొక్క ఇది అంటే దే ఆర్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ ఏ ట్రాన్స్ఫర్మేషనల్ మొమెంట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అబ్జర్వేషనల్ ఆస్ట్రోబయాలజీ and it marks a new era in detecting the biosignatures on habitable exoplanets using the modern space observatories అని. సో ఇక్కడ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ గురించి మనకైతే తెలియాలి. ఎప్పుడు లాంచ్ చేశారమ్మా దీన్ని, 2021లో మనకైతే దీన్ని తీసుకుని రావడం జరిగింది. అండ్ జాయింట్లీ డెవలప్డ్ బై 3 కంట్రీస్ దట్ ఈస్ నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అండ్ కెనడియన్ స్పేస్ ఏజెన్సీ. వీళ్ళ ముగ్గురు కలిపి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క JWSTని డెవలప్ చేయబడడం అయితే జరిగింది. అండ్ ఇది ఇట్ ఫోకసెస్ ఆన్ ఇన్ఫ్రారెడ్ ఆస్ట్రోనమీ సక్సీడింగ్ ద హబుల్ స్పేస్ టెలిస్కోప్. ఇంతకు ముందు హబుల్ స్పేస్ టెలిస్కోప్ అనేటువంటిది ఉండేది. సో ఇప్పుడు దాన్ని రీప్లేస్ చేస్తూ అడ్వాన్స్డ్ వెర్షన్లో మనకి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనేటువంటి దాన్ని 2021లో మనకైతే తీసుకుని వచ్చారు. ఇది ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ స్పేస్ టెలిస్కోప్ ఫర్ క్యారీయింగ్ అవుట్ ద డీప్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్స్ని మనకి క్యారీ అవుట్ చేయడం గురించి. Clear? So this is what is the important thing that you are expected to know about. Discuss the significance of the James Webb Space Telescope in search for life beyond Earth. How does its capability differ from the previous space telescopes like Hubble? Can be a potential mains question. So moving on to that of the next important article. Practice question. Which of the following gases were detected by the James Webb Space Telescope on the exoplanet K2-18b are considered potential biosignatures? Methane and ammonia, carbon dioxide and oxygen, dimethyl sulfide and dimethyl disulfide, hydrogen and as well as helium. So the answer వచ్చేసి ఏంటంటే డిటెక్ట్ అయినటువంటి గ్యాసెస్ ఏంటి, dimethyl sulfide and as well as dimethyl disulfide is the answer మనకి. Yes, these gases are produced biologically on Earth primarily by marine organisms, thereby making them potential biosignatures indicating the life-related process on that particular thing as well. Clear? Moving to the next one. Moving to the next important one. 35 lakh ton of sugar to be diverted to make ethanol. ఎస్ అండి. సో ఇథనాల్ బ్లెండెడ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనకైతే కనుక ఉంది. సో పెట్రోల్ ఈజ్ బ్లెండెడ్ విత్ దట్ ఆఫ్ ద ఇథనాల్ మనం ఏంటి అని అంటే కనుక చేయడం జరుగుతుంది. టార్గెట్ వచ్చేసి 20% బ్లెండింగ్ బై ద ఇయర్ 2025-26. అంటే ఇంతకుముందు
2030 నాటికి ఈ యొక్క 20% బ్లెండింగ్ అనేటువంటి చెయ్యాలి, ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ప్రోగ్రామ్ అని చెప్పేసి చేయాలి అని అనుకున్నాము. బట్ కానీ దాని యొక్క టార్గెట్ని 2025-26కి మనకైతే తీసుకుని వచ్చారు. అంటే దీనివల్ల ఏంటి అని అంటే కనుక ఇథనాల్ని పెట్రోల్ తోటి మనం ఏంటి అని అంటే బ్లెండ్ చేయడం ద్వారా మనకి ఇంపోర్ట్ బిల్ అనేటువంటి తగ్గుతుంది, కొన్ని పొల్యూటెంట్స్ అనేటువంటివి ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అనేటువంటిది తగ్గుతుంది అంటూ మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. సో దీనికి ప్రోగ్రామ్కి సంబంధించి మనకి కావాల్సినటువంటి షుగర్ అబౌట్ 35 lakh టన్ ఆఫ్ షుగర్ని మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఇథనాల్ గురించి మనకైతే కనుక ఇథనాల్ ప్రొడక్షన్ గురించి అయితే కనుక డైవర్ట్ చేస్తున్నాము అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. India plans to divert 35 lakh ton of sugar for ethanol production in 2024-25 season to boost the domestic ethanol supply under the program called as Ethanol Blended Petrol Program, EBP program అని చెప్పేసి ఉందండి. మనకి మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం వాళ్ళు మనకైతే కనుక తీసుకుని వచ్చారు. సో దెన్ ఇక్కడ మనకి ఏంటంటే 35 lakh ton ఆఫ్ షుగర్ అయితే కనుక ఎక్స్పెక్టెడ్ టు బి డైవర్టెడ్. ఇట్ ఎయిమ్స్ టు ర్యాంప్ అప్ ద ఇథనాల్ ప్రొడక్షన్ అండ్ ఎన్ష్యూర్ ద సక్సెస్ ఆఫ్ ద బ్లెండింగ్ ప్రోగ్రామ్. టోటల్ షుగర్ అవుట్పుట్ అనేటువంటిది మనకి తీసుకుంటే అరౌండ్ 254 lakh tons అయితే కనుక మనకైతే కనుక ఉంది. ఇక్కడ మనకి ఏం తెలియాలి అని అంటే ఈ యొక్క ఈబీపీ ప్రోగ్రామ్ గురించి మనకి తెలియాలి. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ప్రోగ్రామ్, ఈబీపీ అనేటువంటి ప్రోగ్రామ్ని మనకి మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ వాళ్ళు 2003లో మనకి తీసుకుని వచ్చారు. ఎందుకని? జనరల్గా మనం ఏంటంటే ఇప్పుడు ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ మీద ఆధారపడి ఉన్నాం, వీటికి మనం ఏంటంటే కనుక ఆల్టర్నేటివ్ తీసుకుని రావాలి అని చెప్పేసి టు ప్రమోట్ ఆల్టర్నేటివ్ ఎకో ఫ్రెండ్లీ ఫ్యూయల్స్. సో త్రూ ద ఇథనాల్ పెట్రోల్ బ్లెండింగ్ అనేటువంటిది మనం అచీవ్ చేస్తున్నాం. కరెంట్ స్టేటస్ తీసుకుంటే ఇది మొత్తం అక్రాస్ ద ఇండియా మనకి ఏంటి అని అంటే ఇంప్లిమెంట్ చేయబడడం జరుగుతుంది. బ్లెండింగ్ లెవెల్ అనేటువంటిది ఇంతకుముందు కేవలం 1.6% మాత్రమే ఉండేది 2013-2014 అండ్ ద లేటెస్ట్ 2022-23కి 11.8% మనం అయితే కనుక రీచ్ అయ్యామండి. అండ్ డౌన్ ద లైన్ ఇప్పుడు మనకి ఏంటంటే 25-26కి టార్గెట్ ఏంటంటే 20% ఇథనాల్ బ్లెండింగ్ అయితే కనుక టార్గెట్ విచ్ వాజ్ అడ్వాన్స్డ్ ఫ్రమ్ 2030 యాజ్ పర్ నీతి ఆయోగ్స్ 2021 రోడ్ మ్యాప్. అంటే నీతి ఆయోగ్ యొక్క 2021 రోడ్ మ్యాప్ తర్వాత ఈ యొక్క 2030 టార్గెట్ని మనం ఏం చేసామంటే 2025-26కి మనం తీసుకుని రావడం జరిగింది. దీనివల్ల ఇట్ రిక్వైర్స్ అరౌండ్ 1000 crore లీటర్స్ ఆఫ్ ఇథనాల్ యాన్యువల్లీ మనకైతే కనుక అవసరపడుతుందన్నమాట. ఎందుకు చేయాలి అసలు ఇది అంటే కనుక ఇప్పుడు ఎప్పుడైతే మనము ఈ యొక్క ఇథనాల్ని పెట్రోల్ తోటి బ్లెండ్ చేస్తామో దాని మూలాన మనకి స్లోలీ ఇంపోర్ట్ బిల్ అనేటువంటిది తగ్గుతుంది. సో దట్ క్రూడ్ ఆయిల్ యొక్క డిపెండెన్సీ అనేటువంటిది కొంత డిక్రీజ్ అవుతుంది అనేది ఫస్ట్ రీజన్. సెకండ్ ఇంపార్టెంట్, మనకి ఇథనాల్ని ఎప్పుడైతే మనం పెట్రోల్తో బ్లెండ్ చేస్తామో కార్బన్ ఎమిషన్స్ అనేటువంటివి తగ్గుతాయి, లోవర్ ద కార్బన్ ఎమిషన్స్ అండ్ అదర్ ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్స్. అండ్ అలాగే ఫార్మర్స్ ఇన్కమ్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక పెంచవచ్చు త్రూ బెటర్ యూటిలైజేషన్ ఆఫ్ షుగర్ కేన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సర్ప్లస్ గ్రెయిన్స్ ద్వారా. మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఇథనాల్ని ప్రొడ్యూస్ చేయడం ద్వారా మోర్ ఇన్కమ్ కూడా మనము ఫార్మర్స్కి అయితే కనుక ఇవ్వచ్చు అనేటువంటిది క్వశ్చన్ అండి. So now discuss the significance of India's ethanol blended petrol program in promoting the energy security and rural income along with the challenges and as well as its implementation can be a potential mains question. So moving on to that of the next one. So coming to the today's question, Central Consumer Protection Authority CCPA works under which ministry? A. Ministry of Education, B. Ministry of Home Affairs, C. Ministry of Consumer Affairs, Food and Public Distribution, D. Ministry of Commerce and Industry. If you know the answer, please comment your answer and if you have liked the video, please do like it, and let's meet again in the next Hindu news analysis. Until then, happy learning, all the best, bye bye.